ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా హోలీ సంబరాలు అంబరనంటున్నాయి. వసంత ఋతువులో ప్రారంభమై రంగురంగుల జీవితాలు ఎలాగ ఉండాలో ఈ హోలీ పండుగ చెప్తుంది. కాబట్టి ఈ రంగురంగులతోటి హోలీ పండుగ జరుపుకోవడం అనాదిగా వస్తున్నటువంటి సాంప్రదాయం. అయితే దీనికి సంబంధించి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ప్రతి చోట హోలీ సంబరాలు అంబరంటున్నటువంటి నేపథ్యంలో జనగామ జిల్లా కేంద్రంలో మనం ఉన్నాం. ప్రస్తుతానికైతే హోలీ జరుపుకున్నటువంటి చిన్నారులు దాదాపు వాళ్ళంతా ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత కూడా కలిశారు. ఇక 10th క్లాస్ ఎగ్జామ్స్ కూడా రాసుకున్నారు సిబిఎస్ఈ సిలబస్ కి సంబంధించి. అయితే ప్రస్తుతానికైతే కొంతమంది స్టూడెంట్స్ అలాగే వాళ్ళ పేరెంట్స్ ఒకే దగ్గర అందరూ కలిసి హోలీ సంబరాలు జరుపుకుంటున్నటువంటి పరిస్థితి. ఒక్కసారి మనం ఇక్కడ వాళ్ళ పేరెంట్స్ తో పాటు అలాగే పిల్లలతో మాట్లాడి హోలీ సంబరాలు ప్రతి సంవత్సరం ఎలా జరుపుకుంటారో ఒక్కసారి మనం చూద్దాం. హాయ్ సార్, ఈ హోలీ సంబరాలు హ్యాపీ హోలీ. చాలా బాగా హోలీ సంబరాలు మా పిల్లలందరూ క్లాస్మేట్స్ అందరూ బాగా సంబరాలు చేసుకున్నారు సార్. మేము కూడా చాలా ఆనందంగా ఉన్నాము. చాలా బాగున్నది మేడం. ఇప్పుడు పిల్లలందరూ మీ ఇంటికి వచ్చి హోలీ సంబరాలు అంటే ఎప్పుడు ఏదో ఒక దగ్గర జరుపుకుంటూనే ఉంటుంటారు. పిల్లల్ని చూస్తుంటే ఆనందాన్ని కూడా ఆ హోలీ పండుగ ప్రాశస్తాన్ని కూడా ఎప్పుడూ ఒక ప్రత్యేకమైనటువంటిదే. ఈ రంగురంగుల కలర్లు పూసుకోవడం కానీ రంగురంగుల జీవితం కూడా రంగులమయం కావాలని చెప్పి అనుకుంటారు. ఎట్లా అనిపిస్తుంది ఈ వాతావరణం చూస్తే? చాలా సంతోషంగా ఉంది సార్. ఈ సంవత్సరం అందరూ పిల్లలు లాస్ట్ కదా 10th క్లాస్, ఎప్పుడు ఇట్లనే కలిసి ఉండాలని మేము కోరుకుంటున్నాం. హ్యాపీ హోలీ సార్. మీరు చెప్పండి, అసలు శ్రీనివాస్ గారు మీరు చాలా అందరికంటే చిన్నపిల్లలాగా అయిపోయినారు హోలీ సంబరాలు. మా బావగారు మొత్తం మాకు హోలీ బాగా పూసారు. ముందుగా ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలకు మరియు భారతదేశ ప్రజలందరికీ హోలీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు రకరకాల కలర్లతోని పిల్లలు కానీ పెద్దలు కానీ తేడా లేకుండా ఒక ఫ్రెండ్షిప్ లెక్క ఒక ఉత్సాహ వాతావరణంతో ఈరోజు జరుపుకున్నటువంటి పండుగ ఏకైక పండుగ హోలీ పండుగ. కాబట్టి ఇలా జరుపుకోవడం పిల్లలు పెద్దలతో కలిసి జరుపుకోవడం చాలా సంతోషంగా ఉన్నది. కాబట్టి ఇలాంటి పండుగలు ఎప్పటికీ జరుపుకోవాలి. అందరూ కలిసి మెలిసి సుఖ సంతోషాలతోని ఎలాంటి కుళ్ళు కుతంత్రాలు లేకుండా మంచిగా ఉండాలని కోరుకుంటున్నా. హ్యాపీ హోలీ. ఓకే, థ్యాంక్ యూ సార్. మీరు చెప్పండి, అసలు నిజంగా సంబరాలంటే హోలీ పండుగ ముఖ్యంగా యూత్ కూడా హోలీ సంబరాలు అనేసరికి వాళ్ళ ఆలోచన విధానాలు కూడా చాలా కలర్ఫుల్ గా జాయ్ఫుల్ మూమెంట్కి వెళ్ళిపోతూ ఉంటాయి. ముఖ్యంగా ఫ్రెండ్స్ అందరూ కలిపి జరుపుకునేటువంటి పండుగ. దీన్ని ఎట్లా చూస్తున్నారు మీరు? ముందుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ బంధువులందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు. అలాగే ఇక్కడ మన విద్యార్థులు కుటుంబ వాళ్ళ తల్లిదండ్రులు కలిసి హోలీ పండుగ జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. రంగు ఉత్సాహం అంటే ఇది చిన్న పెద్ద అని తేడా లేదండి. కులాలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగా అందరూ సెలబ్రేట్ చేసుకోవడం చాలా ఆనందకరం. దీనికి మనం చిన్న వయసు పెద్ద వయసు అన్న తేడా లేకుండా జరుపుకోవడం చాలా ఆనందం కలిగిస్తూ ఉంటుంది. ఇంకోటి ఇది యువకులు బాగా జరుపుకుంటూ ఉంటారు. ఈ కాలంలో వచ్చే రంగురంగులో ఈ మన యొక్క భావోద్వేగాలు ముందుగా మీకు కూడా తెలుసు. భావోద్వేగాలకు సంబంధించి ఒక్కొక్క రంగు ఒక్కొక్క భావోద్వేగానికి సంబంధించి ఫీలింగ్స్ సంబంధించి ఉంటుంది. ఎరుపు ఒక ఉత్తేజకరానికి కానీ, ఎల్లో ఇంకొక పంటలకు కానీ, ఆకుపచ్చ రంగు ఇంకో రంగు కానీ, ఇలా రకరకాలుగా రంగుల్ని మనం అందరినీ కలుపుకోవాలని అందరి జీవితాల్లో మంచి మంచి రంగులమైన జీవితం కావాలని కోరుకుంటూ మనందరం ఈ ఉత్సవాన్ని జరుపుకోవడం జరుగుతూ ఉంది. నిజంగా అలాగే ఆర్టీవీ ప్రేక్షకులకు కూడా హోలీ పండుగ శుభాకాంక్షలు. అందరం ఇలాగే కలిసిమెలిసి జరుగుతూ ఉండు దేశాభివృద్ధిలో మన ప్రాంతాభివృద్ధిలో అందరం ముందుకు సాగాలని కోరుకుంటూ అందరికీ హోలీ శుభాకాంక్షలు. ఓకే, అయితే ఇక్కడ మనం చూడొచ్చు నిజంగా ఒక్కొక్క రంగుకి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. ఎరుపు ఒక భావోద్వేగానికి, ఎరుపు అనేది ఒక రౌద్రానికి గుర్తుగా, తెలుపు అనేది ఒక శాంతికి గుర్తుగా, ఒక ఆకుపచ్చ అనేది ఒక గ్రీనరీకి అంటే ఒక పాడి పంటలకు కూడా గుర్తుగా మనం అన్ని రకాలు చెప్పుకోవచ్చు. అంటే ప్రశాంతకు అంటే ఆరెంజ్ అనేది ఒక త్యాగానికి గుర్తుగా, ఇట్లా రంగులకు సంబంధించినటువంటి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది అన్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నాయి. ఒకసారి మనం పిల్లల్ని కూడా కనుక్కుందాము. అసలు హ్యాపీ హోలీ ఆల్ ఆఫ్ యూ. ఓకే, ఎట్లా అనిపిస్తుంది ఈ పండుగ చూస్తుంటే? చాలా బాగుంది అంకుల్, అందరం కలిసి బాగుంది. ఓకే ఓకే, మీరు చెప్పండి అమ్మా, హోలీ పండుగ సందర్భంగా మీ ఫ్రెండ్స్ అందరూ ఎట్లాంటి సెలబ్రేషన్ చేసుకుంటున్నారు? మాకు ఎగ్జామ్స్ అయిపోయినాక అందరు కలుసుకొని ఇట్లా ఇంట్లో ఆడుకోవడం చాలా హ్యాపీగా ఉంది. హ్యాపీ హోలీ. ఓకే ఓకే, నీకు ఎట్లా అనిపిస్తుందమ్మా మొత్తం పండుగ సంబరాలు చూస్తుంటే? అందరు ఫ్రెండ్స్ అందరూ కలిసి ఎప్పటికి ఇట్లానే ఉంటారా? ఎప్పటికి ఇట్లనే ఉంటాం. చాలా బాగా అనిపిస్తుంది ఈ పండుగ. ఓకే, చెప్పండి ఎట్లా అనిపిస్తుంది? ఫర్ ద ఫస్ట్ టైం హోలీ ఆడుతున్నాము, చాలా డేస్ బ్యాక్. బాగుంది. ఓకే, ఎందుకు లాస్ట్ టైం ఎందుకు గ్యాప్ వచ్చింది? ఎందుకంటే అంటే ఫ్రెండ్స్ ఎవరు లేరు. రీసెంట్ గా వచ్చినాం ఇక్కడికి, ట్రాన్స్ఫర్ ఉండే. సో ఓకే, ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది మీరు చాలా రోజుల తర్వాత? చాలా హ్యాపీగా ఉంది మా ఫ్రెండ్స్ తో కలిసి పండుగ చేసుకుంటున్నాను. ఓకే ఓకే,
ఇక చెప్పమ్మా, ఇప్పుడు హోలీ పండుగ సంబరాలు కూడా ఎట్లా ఉంటాయంటే దీనికి ఒక ప్రత్యేకంగా ఉంటుంది. ఒక్కొక్క పండుగ ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. ఇప్పుడు వసంత ఋతువులో మొత్తం కొత్త చెట్లు చిగురుస్తూ ఉంటాయి, మంచి మంచి రంగురంగుల పూలు కూడా వస్తూ ఉంటాయి. అట్లనే వసంత ఋతువును పురస్కరించుకొని హోలీ పండుగను కూడా పెట్టారు. జీవితం కూడా రంగులమయం కావాలని చెప్పి ఎట్లా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది మాకు. హోలీ మెయిన్ గా ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్ అందరం కలిసి ఇలా ఎంజాయ్ చేయడం మాకు చాలా హ్యాపీగా ఉంది. సో ఒక ఫ్రెండ్స్ ని మిస్ అయ్యే ఫీలింగ్, ఒక 1 వీక్ నుంచి మేము ఎవరం కలుసుకోలేదు, ఆ ఫీలింగ్ అంతా ఇప్పుడు తీరిపోయింది హోలీ పండుగ ద్వారా. సో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మేము, చాలా ఎంజాయ్ చేస్తున్నాం ఇవాళ. ఎట్లా అనిపిస్తుందమ్మా? చాలా హ్యాపీగా ఉంది. చాలా రోజుల తర్వాత మా ఫ్రెండ్స్ అందరం కలుసుకొని చాలా ఆడుకున్నాం. చాలా చాలా హ్యాపీగా ఉంది. మీకు ఎట్లా అనిపిస్తుంది ఈ పండుగ ఫ్రెండ్స్ అందరికి? బాగుంది యాక్చువల్ గా, ఎందుకంటే ఇది గ్రేట్ 10 కాబట్టి లాస్ట్ ఇయర్ కాబట్టి నెక్స్ట్ ఇయర్ నుంచి మళ్ళీ అందరం కలుసుకుంటామో లేదో. సో ఇది మాకు ఒక మంచి మెమరీ లా ఉంటది లైఫ్ లాంగ్. సో వన్స్ అగైన్ హ్యాపీ హోలీ టు ఎవ్రీవన్. ఎట్లా అనిపిస్తుంది హోలీ పండుగ సంబరాలు చూస్తుంటే? నాకు చాలా హ్యాపీగా ఉంది. చాలా రోజుల తర్వాత మా ఫ్రెండ్స్ ని కలుసుకున్నాం. ఎగ్జామ్స్ అయిపోయి చాలా ప్లాన్ చేసుకున్నాం, కాకపోతే అవన్నీ ఏం జరగదు. అట్లీస్ట్ హోలీకైనా కలిసి ఉందాం అనుకొని ఈ కొంచెం పేరెంట్స్ ఒప్పించి మా ప్లాన్ వేసుకొని ఎంజాయ్ చేసుకుందాం. అది చాలా సంతోషంగా ఉంది మాకు. అంటే పండుగలు కూడా అందరినీ కలుపుతాయి మంచిగా, అందరినీ కలుపుతాయి. ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ అందరు కలిసి ఉండడం అది చాలా బాగుంటుంది. ఎట్లా అనిపిస్తుందమ్మా హోలీ పండుగ సంబరాలు కూడా? మీ ఫ్రెండ్స్ అందరూ అక్క చెల్లెలు అమ్మ నాన్న అందరూ ఒక దగ్గర జరుపుకుంటున్నారు. ఎట్లా అనిపిస్తుంది పండుగ? చాలా ఆనందంగా ఉంది. ఇలా అక్కలతోటి ఆడుకుంటారని ఎప్పుడూ అనుకోలేదు. ఈరోజు చాలా ఆనందంగా ఉంది. అంటే ఇక మీ ఫ్రెండ్స్ మీ క్లాస్మేట్స్ ఎవరు రాలేదా? వస్తారు అనుకున్నా కానీ రాలేదు. అయితే ఇక్కడ మొత్తానికి అయితే వాతావరణం కూడా చాలా అద్భుతంగా కనిపిస్తుంది. రంగురంగుల జీవితాలు కూడా విరబూయాలన్నటువంటి ఒక ఆలోచనలు కూడా మనకు కలుగుతున్నాయి. ఎందుకంటే ముఖ్యంగా వసంత మాసం అంటేనే ఇక్కడ చెట్లు చిగురుస్తాయి. ఋతువులలో కూడా ఇది మొదటి ఋతువుగా చెప్పుకోవచ్చు. వసంత మాసంలో వచ్చేటువంటి ఈ ఋతువుకి ఒక ప్రత్యేకత ఉంది. అందులో చెట్లు చిగురుస్తాయి, పూలు పూస్తూ ఉంటాయి. ఆ రంగురంగుల పూలు కూడా అంటే కొత్త జీవితానికి, అంటే ఒక అంకురానికి అది అద్భుతమైనటువంటి ఒక వ్యవస్థగా రూపుదిద్దేటువంటి దానికి గుర్తుగా ఇక్కడ హోలీ పండుగ చెప్పుకోవచ్చు. ఎందుకంటే జీవితం అనేది కష్ట సుఖాలు మంచి చెడులు అన్నీ ఉంటున్నటువంటి నేపథ్యంలో వాటన్నిటి సమ్మిళితం. ఇప్పుడు మనకు మిత్రుడు చెప్పినట్టుగా రంగురంగుల ఒక్కొక్క రంగుకు ఒక్కొక్క ప్రత్యేకత ఉన్నట్టుగా అన్ని రంగులు మేళవించి కష్ట సుఖాలు మంచి చెడులు అన్ని కలిపి మేళవించుకునేటువంటి పండుగనే ఈ రంగుల పండుగ. దాన్ని ముఖ్యంగా చెప్పుకునేటువంటి విధానం ఏముందంటే ఇక్కడ హోలీ పండుగ సందర్భంగా కూడా ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం. ఎందుకంటే ఇది కేవలం ఈ సంస్కృతి సాంప్రదాయాలు భారతదేశంలో మాత్రమే కనిపిస్తాయి, కానీ భారతదేశం యొక్క అస్తిత్వం అనేది ఏంటిది అనేది కూడా ప్రపంచం అంతా గమనిస్తున్న నేపథ్యంలో ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా భారతదేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాలు అలాగే కళలు కట్టడాలు ప్రతి ఒక్కటి కూడా ఆచరించే విధంగా ప్రపంచం అంతా కృణవంతో విశ్వమార్యమైనటువంటి ఒక కాన్సెప్ట్ కు తెరతీస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ రంగురంగుల హోలీ పండుగను జరుపుకొని రంగులమయ జీవితాన్ని గడపాలని చెప్పి ఆర్టీవీ తరపు నుంచి కూడా ఆర్టీవీ ప్రేక్షకులందరికీ కూడా హ్యాపీ హోలీ శుభాకాంక్షలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. జనగామ జిల్లా కేంద్రం నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, ఆర్టీవీ వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.